యేసుక్రీస్తు పునరుద్ధాన నామములో మీ అందరికీ పునరుద్ధాన శుభాలను తెలియజేస్తూ ఈ చివరి రోజు వరకు దేవుడు మనందరినీ తన కృపగల హస్తాలు చాటున ఆయన కాపాడి సంరక్షించి అన్ని విషయాలలో దేవుడు తన సన్నిధిని మనందరికీ తోడుగా ఉంచి దేవుడు సజీవులుగా ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నా ఆశ, నా ప్రార్థన మనందరి ద్వారా దేవునికి మహిమ రావాలని, దేవుని నామము ఘనపరచబడాలని, సమస్త మహిమ ఘనత యుగయుగాలు ఆయనకు కలగాలని దైవజనుడిగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరితో కలిసి ప్రభువుని మహిమపరచటానికి దేవుడు చూపిన ఈ మహాకృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 116వ సంకీర్తన 12వ చరణం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లింతును? మనందరము కూడా గడిచిన కాలమంతటిని గూర్చి ఒక నిమిషము నిలకడగా ఆగి మనము ఆలోచించినట్లయితే దేవుడు మన ఎడల తన ప్రేమను కుమ్మరించి మన జీవితాలలో దేవుడు సమృద్ధైనటువంటి ఆశీర్వాదమును, ఆయన కృపను దేవుడు మన పట్ల కలగచేశాడు. మనందరము కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించే సమయం ఇది. దేవుని యొక్క ఆ మంచితనాన్ని, దేవుని ప్రేమను, దేవుని కృపను గడిచిన ఈ సంవత్సర కాలమంతా మనము అనుభవించాం. ఏ అర్హత ఉందని దేవుడు మన ఎడల ఇన్ని కార్యాలు చేశాడు? దేనికి మనము యోగ్యులమని దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు? ఒక్కసారి మనల్ని మనము ప్రశ్నించుకోగలిగితే, ఆయనను స్తుతించకుండా, ఆయనను మహిమపరచకుండా, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించకుండా మనం ఉండలేము, మనము జీవించలేము. దావీదు అన్నట్లుగా యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లింతును అని ప్రశ్న వేసుకుంటూ ఉన్నాడు. ఈ రోజు మనల్ని మనం ప్రశ్న వేసుకుంటే జవాబు అనేది వస్తుంది. ఎన్ని కార్యాలు దేవుడు ఆయన జరిగించారు? అపాయాల నుండి, కీడుల నుండి, బలహీనతల నుండి, ఆర్థికము నుండి, దుష్ట శక్తుల నుండి, అనేకమైన ప్రకృతి వైపరీత్యాల నుండి, అనేక పరిస్థితులలో దేవుడు ఈ సంవత్సర కాలమంతా మనలను సజీవులుగా కాపాడారు. ఆయన మనలను సంరక్షించారు. ఈ రోజు ఇలా ఉన్నాము అని అంటే ఇది ఆయన చేసిన మేలు. ఆయన చేసిన మేలులకు మనము కృతజ్ఞత కలిగి కేవలము పెదవులతో కాకుండా నిండైన కృతజ్ఞత హృదయముతో మన జీవితము ద్వారా దేవుణ్ణి మనము సంతోష పెట్టేవారిగా, మనము అన్ని విషయాలలో కృతజ్ఞత కలిగిన వారుగా, మన మాటల ద్వారా కాకుండా మన క్రియల ద్వారా, మన జీవితము ద్వారా అత్యధికమైనటువంటి ఉన్నతమైనటువంటి కృతజ్ఞతను మనము చెల్లించవలసిన వారమై ఉన్నాం. దావీదు జీవితములో దేవుడు ఎన్నో మేలులు చేశాడు. ఆ మేలుకు నేనేమి చెల్లించాలి అని దావీదు దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాడు. దావీదుకు దేవుడు ఏ మేలు చేశాడు అని అంటే, యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. దావీదు కష్టకాలములో, శ్రమ కాలములో, ప్రతికూల పరిస్థితులలో దావీదు దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు తన మొరను విని దేవుడు సహాయాన్ని చేశాడు. దావీదు జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. ఆ మాటకు వస్తే మన జీవితంలో కూడా ఈ గడిచిన 12 నెలలు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించాడు. యథార్థమైన కృతజ్ఞతతో మనము అధికంగా ప్రభువుని స్తుతించవలసినటువంటి సమయము, కృతజ్ఞత చెల్లించవలసినటువంటి సమయం ఇది. మన ఎడల దేవుడు చేసిన కార్యాలను మనము మరిచిపోయేవారుగా కాకుండా మనము జ్ఞాపకము చేసుకుని ప్రభువుయందు భయభక్తులు కలిగి మన జీవితము ద్వారా ఆయనను సంతోష పెట్టినట్లుగా మనందరము
కూడా నిండు హృదయముతో కృతజ్ఞతలను చెల్లించాలి. పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు మొదటి పుస్తకము 12వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మనందరి జీవితాలలో ఆయన చేశారు. ఆయన చేసిన కార్యాలను మనము తలపోసుకుంటూ మనము నిండు హృదయముతో కృతజ్ఞతతో దేవునిని మనము మహిమపరచాలి, స్తుతించాలి, ఆయనను కీర్తించాలి. ఈ రోజు మనందరము కూడా ఎన్నో గొప్ప కార్యాలను ప్రభు యొద్ద నుండి మనం పొందుకున్నాం. మనము దేవుని ఎడల కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా? ఒకవేళ జీవించకపోతే ఇప్పుడే వాటిని తలపోసుకుంటే మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండలేము అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకము చేస్తున్నాను. సహోదరి సహోదరుడా, మరి నిండు హృదయముతో ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిస్తూ మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలను, మన సమస్తమును దేవుడే గడిచిన కాలమంతా ఆయన కాపాడి సంరక్షించినటువంటి దేవుడు. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము నిండు హృదయముతో ఆయనను పూర్ణ బలముతో పూర్ణ శక్తితో దేవునికి కృతజ్ఞతలు చెల్లిందాం. యెహోవా చేసిన ఉపకారాలకు మనం ఏమి చెల్లించగలం? యెహోవా చేసిన ఉపకారాలను మనము జ్ఞాపకము చేసుకుని నిండు హృదయముతో కృతజ్ఞతలు చెల్లిస్తూ మనము నూతన సంవత్సరములోనికి ప్రవేశించినట్లు అతి దైవకమైనటువంటి హృదయమును దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన దినములన్నిట మీ సజీవమైన రెక్కల చాటున మమ్ములను, మా కుటుంబాలను, మా ప్రాంతాలను, మా ప్రజలందరినీ మీ రెక్కల చాటున భద్రపరిచి సజీవులుగా ఉంచినందుకే మీకు నిండు కృతజ్ఞత స్తుతులను చెల్లిస్తున్నాం. ఇంకా ఎవరైనాను కృతజ్ఞత లేని వారిగా ఉంటే ఈ ఉదయ కాలము వారందరూ కూడా కృతజ్ఞత కలిగి యథార్థమైన హృదయముతో మిమ్ములను స్తుతించినట్లు, మిమ్ములను ఘనపరుచినట్లు, ఈ సువార్తను అనేక మందికి సాక్షార్థమై మేము ప్రకటించినట్లు మందరిడల మీరు ఉన్నతమైన కార్యాలను చేసి కృతజ్ఞత పూర్వకముగా మేము నూతన సంవత్సరంలో ప్రవేశించినట్లు అతి దైవకమైన కృపను మాకందరికి మీరు దయచేసి ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరి ఎడల మేలు చేసి మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.